తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం తొలి రోజే చిన్నారులకు ఎగ్ బిర్యానీ వడ్డించింది. గౌరవ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారి ఆదేశాల మేరకు లంచ్ లో ప్రత్యేకంగా ఎగ్ బిర్యానీ అందించగా చిన్నారులు చాలా సంబరంగా తిన్నారు. ఎగ్ బిర్యానీ సూపర్ అంటూ చిన్నారులు చాలా ఆనందపడ్డారు. ప్రతిరోజు ఒకే రకమైన భోజనం కాకుండా చిన్నారుల అభిరుచులకు అనుగుణంగా ఆహారంలో పలు రకాల మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీలైన చోట చిన్నారులకు వెరైటీ ఫుడ్ అందించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వారానికి 2-3 సార్లు ఎగ్ బిర్యానీ వడ్డించేలా ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న భోజనాన్ని మరింత రుచికరంగా అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తోంది. ఈ తరహా పోషకాహారం అందించడం ద్వారా చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తరవడంతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో అడ్మిషన్స్, హాజరు పెరిగేలా ప్లాన్ చేసింది. అలాగే అంగన్వాడీ చిన్నారులు సిబ్బందిలో క్రమశిక్షణ, సమయపాలన, ఉత్సాహం పెంచేందుకు అన్ని సెంటర్స్ లోనూ తొలిసారి బెల్ సిస్టమ్ తీసుకొచ్చారు. బడిగంట తరహాలో అంగన్వాడీ సెంటర్స్ లోనూ బెల్ ఏర్పాటు చేశారు. పిల్లలు ఉల్లాసంగా గడిపేలా 57 రకాల ఆట వస్తువులను అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులోకి తేనున్నారు. అలాగే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పని ఒత్తిడిని తగ్గించేందుకు త్వరలో 14,000 ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి సీతక్క గారు ఇప్పటికే ప్రకటించారు కూడా. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు నేల మీద కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారని గుర్తించిన సర్కారు వారి ఇబ్బందులు తొలగించేందుకు అంగన్వాడీ కేంద్రాలకు బెంచీలను సరఫరా చేయాలని నిర్ణయించింది. అంగన్వాడీ కేంద్రాలను ప్లే స్కూల్స్ కి దీటుగా తీర్చిదిద్దాలని ఇప్పటికే గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలిచ్చారు. మొత్తంగా అంగన్వాడీ కేంద్రాలను అక్షర జ్ఞానానికి, పోషకాహారానికి, ఆరోగ్యానికి, ఆట విడుపుకు, మేధో వికాసానికి కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ విప్లవాత్మక ముందడుగు వేస్తోంది.